కృష్ణా జిల్లా పెనమలూరులో మహిళా హోంగార్డు రూపకళ ఉన్నతాధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. భర్త మృతి తర్వాత తనకు హోంగార్డు ఉద్యోగం ఇచ్చారని, అయితే పోలీస్ విధులకు బదులుగా ఉన్నతాధికారుల ఇళ్లలో పనిచేయాలని ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపించారు. అందుకు నిరాకరించడంతో తనను వారం రోజుల పాటు ఎస్పీ కార్యాలయానికి బదిలీ చేసి అక్కడ గడ్డి పీకించడం వంటి పనులు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన సమస్యను వివరించేందుకు ఎస్పీని కలిసినా ఆయన కూడా దురుసుగా ప్రవర్తించారని, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పినా సస్పెండ్ చేశారని తెలిపారు. ఇప్పుడు తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలంటే డబ్బులు ఇవ్వాలని కోరుతున్నారని రూపకళ ఆరోపించారు. అయితే ఇవి మహిళా హోంగార్డు రూపకళ చేసిన ఆరోపణలు మాత్రమే. ఈ ఆరోపణలపై పోలీస్ శాఖ లేదా సంబంధిత అధికారుల స్పందన రావాల్సి ఉంది. నమస్తే అండి, నా పేరు రూపకళ. నేను గన్నవరం డివిజన్ తెలుగునూరు పిఎస్లో హోంగార్డుగా పనిచేస్తున్నానండి. నేను గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నాను. నా భర్త వెంకన్న 166 ఆయన అనారోగ్యంతో చనిపోతే 2019లో నాకు 2023లో డీజీపీ ఆఫీస్కి వెళ్తే నాకు ఉద్యోగం వచ్చింది సార్. అప్పటి నుంచి గన్నవరం పనిచేస్తున్నాను సార్. గత నెల హోంగార్డ్ ఆఫీస్ నుంచి సామ్రాన్ అనే హెడ్ కానిస్టేబుల్ గారు ఫోన్ చేశారు. హెడ్ కానిస్టేబుల్ హోంగార్డ్ ఆఫీస్లో హెడ్ కానిస్టేబుల్ చేస్తారు. ఆయన ఫోన్ చేసి అమ్మ మీకు ట్రైనింగ్ ఉంది, ఆర్ఐ గారు మిమ్మల్ని రమ్మన్నారు అన్నారు. సరే ఆర్ఐ గారు రమ్మన్నారు కదా అని నేను మా పిఎస్లో చెప్పుకొని తెల్లారి వెళ్ళాను సార్. వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నారు ఆర్ఐ గారు అక్కడ మాచవరంలో ఒక ఆఫీస్లో ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి పనిచేయాలి అన్నారు. అంటే సార్ నేను డిగ్రీ చదువుకున్నాను, నేను జాబుల్లోకి వచ్చేటప్పుడు మాకు ఇళ్లలో పనిచేయాలని కానీ ఇంకేదైనా వర్క్ ఉంటుందని చెప్పలేదు. మా క్వాలిఫికేషన్ తగ్గట్టు మాకు స్టేషన్లో అలాట్ చేశారు. అప్పటి నుంచి నేను అక్కడే చేసుకుంటున్నా. అయితే ఇప్పుడు ప్రజెంట్ నుంచి మీరు ఆఫీస్కి వెళ్ళాలంటున్నారు. నా ఒంట్లో బాగోదు సార్, నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మా మదర్ ఓల్డ్ ఏజ్, నా పిల్లలు చదువుకుంటున్నారు, నేను వెళ్ళలేదు సార్, నా రిక్వెస్ట్ చేసి ఎక్స్క్యూజ్ చేయండి అని చెప్పారు సార్. అది మనసులో పెట్టుకున్నాను. ఆయన అప్పటి నుంచి పోయిన నెల 15 నుంచి నిన్నటి వరకు ప్రతిరోజు అందరు పిలిపిస్తున్నారు సార్. సాల్మన్ గారు ఆర్ఐ అప్పారావు గారు రమ్మని చెప్తున్నారు. ఏంటంటే ఇక్కడే డ్యూటీ చేయాలి, అక్కడ స్టేషన్లో చేయడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడే చేయాలి, సి కేటగిరీ వాళ్ళందరూ ఇక్కడే చేయాలి, మీరు ఇళ్లలో పని చేయాలి లేదా హెడ్ క్వార్టర్లో పని చేయాలి అని ఆయన అంటున్నారు సార్. అంటుంటే సార్ అయితే కావచ్చేమో కానీ నేనైతే రాలేను సార్, విజయవాడ నుంచి రావాలి, రోజుకి 3 గంటల ప్రయాణం, నేను రాలేను సార్, నా పిల్లల్ని చూసుకోవాలి, మా ఓల్డ్ ఏజ్ మదర్ ఉంది, నేను వెళ్ళేసరికి ఏం జరుగుతుందో తెలియదు అని నేను ఎంత రిక్వెస్ట్ చేసినా ఇంటలేదు ఆయన. లేదా ఫ్యామిలీ మొత్తం తెచ్చి ఇక్కడే పెట్టుకో, నువ్వు వెళ్ళకపోతే, అంతేగాని నువ్వు స్టేషన్కి వెళ్ళడానికి బందర్లో స్టేషన్కి వెళ్ళడానికి లేదు అని కరాఖండిగా చెప్పేశారు సార్. అది మా హోంగార్డ్ డివిజన్కి ఒక హెడ్ గారు ఉంటారు సార్, నేను గుప్తా గారు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇలా అంటున్నారు సార్, నా పరిస్థితి మీకు తెలుసు కదా, మరి ఏమన్నా మీరు చెప్పండి సార్, నా గురించి నేను వెళ్ళిపోతాను అని రిక్వెస్ట్ చేస్తే ఆయన అన్నారు ఊరికనే పని అవుతా, ఏమైనా డబ్బులు ఇస్తే పని చేస్తారు, డబ్బులు ఇవ్వు, నేను ఆర్ఐ గారు రిక్వెస్ట్ చేసి ఎలాగో పని చేపిస్తాను అంటే సార్ నాకే ఉంటూ బాగట్లేదు, మా జీతం ఎంత 20,000, ప్రతిరోజు రావడానికి నాకు 300 అవుతున్నాయి, నేను ఎక్కడ తెచ్చి పెట్టుకోవాలి సార్, నేను ఇవ్వలేను సార్, ఏదైనా ఎక్స్క్యూజ్ చేయండి అని అడిగి అలా కుదరదనేసి ఆయన అలాగే చెప్పేశారు. సరే వీళ్ళిద్దరు మాట్లాడలేదు, ఎస్పీ ద్వారా నా మాట్లాడారేమోనని ఆయనకు రిక్వెస్ట్ లెటర్ రాసుకుని వెళ్ళాను సార్. వెళ్తే ఆయన ఏమంటున్నారు, మీరు సి కేటగిరీ చెందిన వాళ్ళందరూ ఆఫీసర్లలోనే పనిచేయాలి లేదా హెడ్ క్వార్టర్లో పనిచేయాలి, అంతకుమించి స్టేషన్లో చేస్తాము, పెత్తనం చేస్తాము అది ఇదని ఎక్స్ట్రా